నమస్కారం ఆస్పిరెంట్స్. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, గ్రూప్ డి లేదా నీట్ ఫౌండేషన్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ సెషన్ ఖచ్చితంగా మీకోసమే. ఈరోజు మనం ఒక హై ఎనర్జీ వన్ షాట్ రివిజన్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మన దేహంలో నిరంతరం పనిచేసే ఒక అల్టిమేట్ సిటీ ఫ్యాక్టరీ అదేనండి మన కణం అంటే సెల్. లోపలికి ఒక 3D టూర్ వెళ్దాం. బేసిక్స్ దగ్గర్నుంచి కాంప్లెక్స్ ఎగ్జామ్ పాయింట్స్ వరకు ప్రతిదీ సింపుల్గా పక్కాగా కవర్ చేద్దాం. రెడీనా? సరే, ఆలస్యం చేయకుండా అసలు ఈరోజు మన సిలబస్ చెక్లిస్ట్ ఏంటో చూద్దాం. జీవం పుట్టుక నుండి కణ ఆవిష్కరణ, మైక్రోస్కోప్స్, ప్రొకార్యోట్లు మరియు యూకార్యోట్ల మధ్య తేడాలు, కణాంగాలు వాటి విధులు, ఆ తర్వాత కణ విభజన, చివరగా ర్యాపిడ్ రివిజన్ ఎగ్జామ్ పాయింట్స్ కవర్ చేస్తాం. సో స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. మొదటి సెక్షన్ ఆరిజిన్ అండ్ సెల్ డిస్కవరీ, జీవం పుట్టుక మరియు కణ ఆవిష్కరణ. అసలు భూమి మీద మొట్టమొదటి జీవం ఎక్కడ పుట్టింది? చాలామంది సముద్రాల్లో పుట్టింది అనుకుంటారు కదా. కాని పర్యావరణ పరిస్థితులు వేగంగా మారుతున్న చిన్న చిన్న వేడినీటి మడుగులలో జీవం పుట్టుండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉండేదో ఊహించుకోండి. విపరీతమైన వేడి. అచ్చం అలాంటి వాతావరణమే మన లడఖ్లోని పూగా వ్యాలీ హాట్ స్ప్రింగ్స్లో కనిపిస్తుంది. ఇక్కడ నీరు దాదాపు మరిగే స్థాయికి ఉంటుంది. లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇక్కడే థర్మోఫైల్స్ అనే వేడిని తట్టుకునే ఏకకణ బ్యాక్టీరియాను కనుగొన్నారు. అక్కడున్న కాల్షియం కార్బొనేట్ నిక్షేపాలు ఈ తొలి కణాలకు ఒక రక్షణ కవచంలా, అంటే మొట్టమొదటి సెల్ మెంబ్రెయిన్లాగా పనిచేసి ఉండవచ్చని నిర్ధారణ అయింది. భలే ఆసక్తిగా ఉంది కదూ. ఇక సెల్ థియరీ అంటే కణ సిద్ధాంతం ఎలా డెవలప్ అయిందో చూద్దాం. 1665లో రాబర్ట్ హుక్ ఒక కార్క్ ముక్కలో చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణాలను చూసి వాటికి సెల్స్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత 1838లో వృక్షశాస్త్రవేత్త మతియాస్ స్లైడెన్ ముక్కలన్నీ కణాలతోనే తయారయ్యాయని చెప్తే, 1839లో జంతుశాస్త్రవేత్త థియోడార్ ష్వాన్ జంతువులన్నీ కణాలతోనే ఏర్పడ్డాయని చెప్పారు. ఫైనల్గా 1855లో రుడాల్ఫ్ విర్చో వచ్చి కొత్త కణాలన్నీ ముందున్న పాత కణాల నుండే పుడతాయి అని చెప్పారు. దాన్నే లాటిన్లో ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా అంటారు. దీంతో మన సెల్ థియరీ కంప్లీట్ అయిందనమాట. సెక్షన్ 2 మైక్రోస్కోప్స్ మరియు సెల్ బౌండరీస్. ఈ చిన్న కణాల ఫ్యాక్టరీని నేరుగా చూడాలంటే మన కన్ను సరిపోదు. ఎందుకో తెలుసా? మన కంటికి లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ ఉంటుంది. అంటే 2 చుక్కల మధ్య దూరం 0.1 మిల్లీమీటర్లు కంటే తక్కువుంటే మన కన్ను వాటిని వేరుగా చూడలేదు. ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్, నోట్ చేసుకోండి. అందుకే ఈ ఫ్యాక్టరీ లోపలికి జూమ్ చేయడానికి మనకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాలి. ఇది కాంతికి బదులుగా ఎలక్ట్రాన్ల బీమ్ను ఉపయోగించి కణం లోపలి నానోమీటర్ల స్థాయి వివరాలను కూడా చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరి ప్రాక్టికల్గా ఒక ఉల్లిపాయ కణం సైజును ఎలా లెక్కించాలో ఎగ్జామ్లో అడిగితే ఎలా? చాలా సింపుల్ అండి. మైక్రోస్కోప్ కింద కనిపించే సర్కిల్ అంటే ఫీల్డ్ వ్యాసాన్ని ఒక స్కేల్తో మిల్లీమీటర్లలో కొలవాలి. దాన్ని మైక్రోమీటర్లలోకి మార్చాలి. 1 మిల్లీమీటర్ అంటే 1000 మైక్రోమీటర్లు గదా. ఉదాహరణకు 5 మిల్లీమీటర్లు ఉంటే అది 5000 మైక్రోమీటర్లవుతుంది. ఇప్పుడు ఆ గీత మీద ఎన్ని ఉల్లిపాయ కణాలు వరుసగా ఉన్నాయో లెక్కించండి. ఆ మొత్తం వ్యాసాన్ని కణాల సంఖ్యతో భాగిస్తే ఒక కణం సైజు వస్తుంది. 5000/25 వేస్తే ఒక కణం సైజు 200 మైక్రోమీటర్లన్నమాట. ఇక మన ఫ్యాక్టరీ సెక్యూరిటీ బార్డర్ గురించి మాట్లాడుకుందాం. అదే మన సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాజ్మా పొర. దీని అర్థం చేసుకోవడానికి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అద్భుతంగా పనికొస్తుంది. ఇది లిపిడ్స్ అంటే కొవ్వులతో ఏర్పడిన 2 పొరలతో ఉంటుంది. దాన్నే లిపిడ్ బైలేయర్ అంటారు. ఆ లిపిడ్స్ మధ్యలో ప్రోటీన్లు ఒక మొజాయిక్ డిజైన్ లాగా అటూ ఇటూ కదులుతూ ఉంటాయి. అందుకే ఇది ఫ్లూయిడ్. ఈ ప్రోటీన్లో మన ఫ్యాక్టరీకి విఐపి గేట్ కీపర్లలాగా పనిచేస్తాయి. కణం లోపలికి ఏవి రావాలో ఏవి బయటికి వెళ్లాలో ఇవే డిసైడ్ చేస్తాయి. దీన్నే మనం సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటాం. ఎప్పుడైనా ఇంట్లో వంటగదిలో బిర్యానీ వండుతుంటే ఆ వాసన ఇల్లంతా ఎలా వ్యాపేస్తుందో గమనించారా? దాన్ని డిఫ్యూజన్ అంటారు. కానీ ఆస్మాసిస్ అనేది కొంచెం వేరు. ఇందులో నీరు సెమీపర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా ప్రవహిస్తుంది. ఇక్కడ ఈ బంగాళదుంప ప్రయోగం చూడండి. టేబుల్ పాయింట్స్ చాలా ముఖ్యం. బంగాళదుంప ముక్కను మామూలు నీటిలో వేస్తే ఏమవుతుంది? నీరు లోపలికి వెళ్లి ముక్క ఉబ్బుతుంది. దాన్ని హైపోటానిక్ సొల్యూషన్ అంటారు. అదే 20% ఉప్పు నీటిలో వేస్తే లోపలి నీరు బయటికి వచ్చేసి ముక్క ముడుచుకుపోతుంది. దీన్ని హైపోటానిక్ సొల్యూషన్ అంటారు. 2 వైపులా నీటి శాతం సమానంగా ఉంటే అది ఐసోటానిక్.
అయితే జంతు కణాలకు మొక్కల కణాలకు ఒక పెద్ద తేడా ఉంది. మొక్కల కణాలకు ప్లాస్మా పొర బయట సెల్ వాల్ అనే ఒక దృఢమైన కాంపౌండ్ వాల్ ఉంటుంది. అందుకే ఒక రోయో ఆకును చక్కెర ద్రావణంలో ఉంచినప్పుడు ఆస్మాసిస్ వల్ల నీరు బయటికి వెళ్ళిపోయినా కణం కుప్పకూలిపోదు. ఆ దృఢమైన సెల్ వాల్ అలాగే ఉంటుంది, కాని లోపలి భాగాలు మాత్రం ముడుచుకుని సెల్ వాల్ నుండి విడిపోతాయి. దీన్ని ప్లాస్మోలైసిస్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 3 ప్రొకారియోట్లు వర్సెస్ యూకారియోట్లు. కణాల ఆర్కిటెక్చరల్ డిజైన్లో 2 రకాలున్నాయి. ఎగ్జామ్స్లో తరచుగా అడిగే పాయింట్ ఇది, గమనించండి. ప్రొకారియోస్ చాలా చిన్నవి, కేవలం 1 నుండి 10 మైక్రోమీటర్లు మాత్రమే ఉంటాయి. వీటికి సరియైన న్యూక్లియస్ ఉండదు, దాని బదులు ఒక న్యూక్లియోయిడ్ ఉంటుంది. కాని యూకారియోట్స్ 10 నుండి 100 మైక్రోమీటర్ల సైజులో ఉంటాయి. వీటికి ఒక స్పష్టమైన మెంబ్రేన్ ఉన్న నిజమైన న్యూక్లియస్ ఉంటుంది. గ్రీకు భాషలో యూ అంటే ట్రూ అని, క్యారియాన్ అంటే న్యూక్లియస్ అని అర్థం. అలాగే వీటికి కణానికి ఆకారాన్నిచ్చే సైటోస్కెల్టన్ కూడా ఉంటుంది. కాని ప్రకృతిలో కొందరు రూల్ బ్రేకర్స్ ఉంటారు కదా. ఈ సెల్యులార్ ఎక్సెప్షన్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వైరస్లకు అసలు కణనిర్మాణమే ఉండదు. వాటికి కేవలం ప్రోటీన్ కోట్ లోపల జన్యు పదార్థం మాత్రమే ఉంటుంది. ఇక విరాయిడ్స్కి ఆ ప్రోటీన్ కోట్ కూడా ఉండదు. ప్రియాన్స్ అయితే మరీ విచిత్రం. వాటికి జన్యు పదార్థమే ఉండదు, కేవలం ఇన్ఫెక్షన్ కలిగించే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్లు మాత్రమే ఉంటాయి. సెక్షన్ 4 కణాంగాలు మరియు విధులు. వెల్కమ్ టు ద సైటోప్లాజం. యూకారియోటిక్ ఫ్యాక్టరీ లోపల కణాంగాలు అంటే సెల్ ఆర్గనల్స్ అన్ని పనులు చేసుకునే బిజీ ఫ్లోర్ ఇదే. మరి ఈ ఫ్యాక్టరీకి సీఈఓ ఎవరు? అదేనండి, మన న్యూక్లియస్. ఇందులో వారసత్వ లక్షణాలను మోసుకెళ్లే డిఎన్ఏతో కూడిన క్రోమోజోమ్స్ ఉంటాయి. డిఎన్ఏలో పనిచేసే భాగాలనే మనం జీన్స్ అంటాం. ఇక్కడొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ బిట్ చెప్తాను వినండి. భారతీయ శాస్త్రవేత్త అరుణ్ కుమార్ శర్మ మొక్కలలో క్రోమోజోములను స్టడీ చేయడానికి అద్భుతమైన ల్యాబ్ టెక్నిక్స్ కనిపెట్టింది ఈయనే. మన ఫ్యాక్టరీలో ప్రోటీన్లను తయారు చేసే మెషీన్లు రైబోజోములైతే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది వాటి తయారీ కేంద్రం లాంటిది. తయారైన వాటిని ప్యాక్ చేసి పోస్టాఫీస్ లాగా కావలసిన చోటికి పంపించేది గాల్గి ఆపరేటస్. దీన్ని క్యామెల్లో గాల్గి ఒక గుడ్లగూబ నరాల కణంలో కనుగొన్నాడు. ఇక ఫ్యాక్టరీలో పనికిరాని చెత్తను క్లీన్ చేసే స్క్వాడ్ లైజోజోములు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ లైజోజోములే మానవ శుక్రకణం అండంలోకి ప్రవేశించడానికి కూడా సహాయపడతాయి. ఏ ఫ్యాక్టరీకైనా కరెంట్ కావాలి గదా. మన సెల్ ఫ్యాక్టరీకి పవర్ హౌస్ మైటోకాండ్రియా. ఇది ఆహారాన్ని బ్రేక్ చేసి ఏటీపీ అనే ఎనర్జీ కరెన్సీని ఉత్పత్తి చేస్తుంది. ఇక మొక్కల్లో ఆహారం తయారు చేయడానికి ప్లాస్టిడ్స్ ఉంటాయి. ఇవి 3 రకాలు. కిరణజన్య సంయోగక్రియ చేసే ఆకుపచ్చని క్లోరోప్లాస్ట్లు, పూలకు పండ్లకు రంగునిచ్చే క్రోమోప్లాస్ట్లు మరియు స్టార్చ్ నిల్వ చేసే తెల్లని ల్యూకోప్లాస్ట్లు. వీటన్నిట్లో దాగిన ఒక ఎగ్జామ్ సీక్రెట్ ఏంటంటే మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్స్ రెండింటికి వాటి స్వంత డిఎన్ఏ మరియు రైబోజోములుంటాయి. సెక్షన్ 5 సెల్ డివిజన్ అండ్ రీప్రొడక్షన్. కణ విభజన మరియు పునరుత్పత్తి. మనకి దెబ్బ తగిలినప్పుడు కొత్త చర్మం ఎలా వస్తుంది? ఈ ఫ్యాక్టరీ తనను తాను ఎలా డూప్లికేట్ చేసుకుంటుంది? దీన్ని ల్యాబ్లో చూడొచ్చు. ఒక ఉల్లిపాయ వేరును నీటిలో పెంచి ఆ చివర్లను కత్తిరించి హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మెత్తబరిచి యాసిటోకార్మైన్తో రంగు వేసి మైక్రోస్కోప్ కింద స్క్వాష్ చేసినప్పుడు కణాలు ఒక పద్ధతిలో నిరంతరంగా విడిపోవడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సెల్ సైకిల్. ఇది గ్యారంటీగా ఎగ్జామ్లో వచ్చే ఎంసీక్యూ, మైటోసిస్ వర్సెస్ మియోసిస్. మన దేహం పెరగడానికి, గాయాలు మానడానికి జరిగే విభజన మైటోసిస్. ఇందులో ఒక తల్లి కణం నుండి అచ్చం తనలాగే ఉండే 2 పిల్లకణాలు వస్తాయి. క్రోమోజోముల సంఖ్య మారదు. కానీ లైంగిక పునరుత్పత్తికి ఉపయోగపడే గ్యామెట్స్ తయారయ్యేది మియోసిస్ ద్వారా. ఇందులో కణం 2 సార్లు విడిపోయి సగం క్రోమోజోములతో కూడిన 4 కొత్త కణాల్ని ఏర్పరుస్తుంది. సాధారణ కణాలు ఒకదానికొకటి తాకినప్పుడు పెరగడం ఆపేస్తాయి. దీనినే కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటారు. కాని క్యాన్సర్ కణాలు ఈ రూల్ మర్చిపోయి అదుపు లేకుండా పెరిగిపోతాయి. అవే ట్యూమర్స్గా మారతాయి. ఇంకో అద్భుతమేంటంటే మొక్కలలోని ఏ ఒక్క సజీవ కణాన్నైనా తీసుకుని సరైన వాతావరణంలో పెంచితే అది ఒక పూర్తి మొక్కగా మారగలదు. ఈ కాన్సెప్ట్నే టోటిపొటెన్సీ అంటారు. దీన్ని 1902లో గాట్లీబ్ హెబర్లాండ్ నిరూపించాడు. సెక్షన్ 6 ర్యాపిడ్ రివిజన్ ఎగ్జామ్ పాయింట్స్.
టెక్స్ట్ బుక్లో ఉన్న అత్యంత ముఖ్యమైన ఎగ్జామ్స్లో పదే పదే అడిగే పాయింట్స్ని ఇప్పుడు లాక్ చేద్దాం. పరిపక్వం చెందిన మానవ ఎర్ర రక్త కణాలలో న్యూక్లియస్ ఉండదు, ఎందుకంటే అవి శరీరమంతా ఎక్కువ ఆక్సిజన్ను మోసుకెళ్లడానికి ఆ ఖాళీ స్థలాన్ని వాడుకుంటాయి. అలాగే జే. క్రెయిగ్ వెంటర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. 2010లో ఆయన ల్యాబ్లో కృత్రిమంగా తయారుచేసిన డిఎన్ఏను ఒక బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టి కణం యొక్క నిర్మాణాన్ని, పనులను కంట్రోల్ చేసేది ఆ డిఎన్ఏ మాత్రమే అని నిరూపించాడు. సెషన్ ముగించే ముందు భవిష్యత్ టాపర్స్ అయిన మీ అందరి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మీ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఒకవేళ మన చర్మ కణాలు దెబ్బ తగిలినప్పుడు మైటోసిస్కి బదులుగా మియోసిస్ ద్వారా విభజన చెందితే ఆ కొత్తగా వచ్చిన కణాల డిఎన్ఏలో ఏమవుతుంది? దీని గురించి ఆలోచించండి, ఎందుకంటే కాన్సెప్ట్ని రియల్ లైఫ్కి అప్లై చేయడమే అసలైన చదువు. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు పర్ఫెక్ట్ రివిజన్ లాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ ప్రిపేరింగ్.